ప్రైజ్ ద లార్డ్. నేను మీ బ్రదర్ ప్రశాంత్ మాట్లాడుతున్నానండి. ప్రస్తుతం మనము కొల్లంలో 7వ చర్చ్, సెయింట్ థామస్ గారు 7వ చర్చ్ దగ్గర ఉన్నామండి. సో ఇది సెయింట్ థామస్ సీరో మలబార్ చర్చ్, సిరియన్స్ స్థాపించిన చర్చ్ అండి ఇది. సో దీన్ని 7వ చర్చ్గా పిలుస్తూ ఉంటారు, సెయింట్ థామస్ గారు ఇక్కడ స్థాపించారని చెప్పి. సో ఈ చర్చ్ని కూడా విజిట్ చేద్దాము రండి. చాలా అద్భుతంగా ఉంది కదా చర్చ్ మొత్తం. ప్రస్తుతం మనం చర్చ్ దగ్గర ఉన్నామండి. సో మీరు చర్చిని చూడొచ్చు. ఇది ఫస్ట్ ఫ్లోర్ ఏదైతే గ్రౌండ్ ఫ్లోర్ ఏదైతే ఉందో ఆ గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం కూడా ఫంక్షన్ హాల్ కింద ప్రజెంట్ రన్ చేస్తున్నారు. ఏమైనా మ్యారేజెస్ ఈవెంట్స్ కానీ ఏమైనా జరుగుతున్నప్పుడు చర్చ్ సంబంధించినవన్నీ కూడా ఈ గ్రౌండ్ ఫ్లోర్లో చేస్తారు. పైన మెయిన్ చర్చ్ ఉందండి. సో పైన మాత్రమే మనం ఇప్పుడు విజిట్ చేద్దాం. పైన మెయిన్ చర్చ్ ఉంది. ఆరాధన, వర్షిప్, బైబిల్ కానీ మొత్తం అంతా కూడా ఆ చర్చిలోని కార్యక్రమాలన్నీ పైన మాత్రమే జరుగుతాయి. అది కూడా మీరు చూడొచ్చు. చర్చిలోకి వెళ్దాం రండి. శాంతోమ్ సెంటర్. సో ఇది మీరు చూడొచ్చు అండి ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ లోపలంతా కూడా ఫంక్షన్ హాల్ కింద ఈవెంట్స్ ఏమైనా జరిగినప్పుడు వాటి కోసం చేస్తున్నారు. ఆల్రెడీ ప్రజెంట్ రెనోవేషన్ జరుగుతుంది. ఇదంతా కూడా ఫంక్షన్ హాల్స్కి, ఈవెంట్స్కి, మ్యారేజెస్ అవి చేసుకోవడానికి చేస్తారు. పైన మెయిన్ చర్చ్ ఉందండి. సో పైనకి వెళ్దాము, మెయిన్ చర్చ్ దగ్గరికి. జోష్ కుట్టి గారు. సో ఇక్కడ చర్చ్ కార్యక్రమాల్లో పాల్గొంటారన్నమాట. సో చర్చ్ మెంబర్ ఆయన. సో ఆయన మనకి ఈ చర్చ్ కోసం కొన్ని విషయాలు చెప్తారు, షేర్ చేసుకుంటారు. ప్రైజ్ ది లార్డ్ సార్. వెల్కమ్. దిస్ ఇస్ ద ఫస్ట్ ఫ్లోర్. This portion of the church is known as Mondala. సో ఈ ఏదైతే ఉందో ఇప్పుడు మీకు కనిపిస్తున్న స్థలము మోండల్ అంటారు. మోండలం. If you read the Bible, the Jerusalem temple, similar structure is incorporated in that temple also. ఓకే. సో మనం బైబిల్లో కూడా జెరూసలేం మందిరం తాలూకా ఇన్ఫర్మేషన్లో ఏదైతే సమాచారం ఉందో అక్కడ కూడా జెరూసలేం గోపురం తాలూకా ఈ స్ట్రక్చర్ ఏదైతే సేమ్ అక్కడ ఎలా ఉంది, ఇక్కడ కూడా సేమ్ అదే స్ట్రక్చర్ని ఇక్కడ నిర్మించారు. Mainly this place is used for gathering other than worship. ఓకే. ఈ యొక్క స్థలం ఏదైతే ఉందో ఈ స్థలాన్ని వర్షిప్ లోపల చేస్తారు. బయట ఏమైనా మీటింగ్స్ ఏమైనా చేయాలి అనుకుంటే, వీళ్ళు ఏమైనా మాట్లాడాలనుకుంటే ఇక్కడ జరుగుతారు. And to keep the articles, if suppose you have an umbrella or you are carrying a weapon or something. In those times we were carrying weapon and all in ancient time. So we used to keep it outside the church. So this place is used for that also. ఓకే. సో పురాతన టైంలో చర్చెస్లో ఏమైనా వెపన్స్ ఏమైనా ఉన్న, ఒకవేళ అడవుల్లో చర్చలు ఉన్నా, ఎక్కడైనా ఉన్నప్పుడు, యుద్ధాలు జరిగినప్పుడు కూడా ఏమైనా సామాగ్రి ఉంటే ఆ సామాగ్రి కూడా, గొడుగులు కానీ ఏదైనా ఎనీథింగ్ అవన్నీ కూడా చర్చ్లో భద్రపరచాలి. బయట ఇటువంటి ప్లేసుల్లోనే భద్రపరచాలి. When a child is brought for baptism, they will wait here. This is the main door. Okay. They will wait here. Then the priest will come from inside the church. Okay. He will take them to the church for baptism. సో చిన్నపిల్లలకి ఇక్కడ బాప్టిజం ఇస్తారండి రోమన్ క్యాథలిక్స్లో. సో రోమన్ క్యాథలిక్స్ చిన్నపిల్లలు బాప్టిజం ఇచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి ఈ ద్వారం దగ్గర ఇక్కడే వెయిట్ చేస్తారనమాట. సో లోపల ఉన్న ఫాదర్ ఆర్ ప్రీస్ట్ వచ్చి వాళ్ళు బ్లష్ చేసి లోపల తీసుకెళ్తారు. సో ఓన్లీ ఆదివారం మాత్రం ప్రేయర్స్ మాత్రమే మెయిన్ డోర్ మీద ఓపెన్ చేస్తారంటే మీరు టైంలో సైడ్ పెట్టి మన సైడ్ పెట్టారు. This is the Saint Thomas. It's a glass painting. మీరు చూస్తుంది సెయింట్ థామస్. సో ద గ్లాస్ Glass painting. లోకల్ మేడ్ Glass painting. గ్లాస్ పెయింటింగ్. సో లోకల్ Local. సో అది గ్లాస్ మీద పెయింట్ చేశారండి సెయింట్ థామస్ ప్రతిమ. Saint Thomas and this cross is also known as Saint Thomas cross. సెయింట్ థామస్ సెయింట్ థామస్ And regarding this cross, there is a. ఇది ఇప్పుడు మీరు చూస్తున్న సిలువ ఏదైతే ఉందో సెయింట్ థామస్ గారు మరణించారు కదండి చెన్నైలో, మైలాపూర్లో అక్కడ ఆయన చంపబడ్డారు కదా. సో చంపడినప్పుడు అక్కడ ఉన్న వేరే రాజు మళ్ళీ దాన్ని డిక్ చేశారు. సో అవన్నీ మీకు తెలిసిందే. సో డిక్ చేసి లోపలున్న యొక్క ఏదైతే దేహం ఉందో తోమల దేహాన్ని బయట తీసినప్పుడు అక్కడ ఈ సిలువ అనేది ఇటువంటి మాదిరి ఉన్న సిలువ దొరికింది. సో ఆ దొరికిన సిలువను వీళ్ళు దాని మాదిరిగా మళ్ళీ చేసి పెట్టాడు. బట్ ఇది డైరెక్ట్గా తోమా గారు చేసిందే కాదు,
సో దాని సిమిలర్ దాని దగ్గరలో ఉన్న దానికి చేశారు. బట్ దీన్ని కూడా వాళ్ళ వర్షిప్లో ఉపయోగిస్తారు. ఈ ఒక్క భారతదేశంలోనే కాదు, మిగతా దేశాల్లో కూడా, చాలా దేశాల్లో కూడా ఇటువంటి సిలువ మాదిరిగానే సిలువలు చాలా ఉన్నాయని చెప్తున్నారు. This is again Mother Mary and Child Jesus. సో ఇది మేరీ మాత గారు అండ్ బాలయేసు. This kind of pictures are known as icons. ఐకాన్స్. మీకు పెయింట్స్ కోసం అవగాహన ఉంటే ఇప్పుడు ఇది ఏదైతే ఉందో ఆర్ట్, సో ఈ ఆర్ట్లో ఒక అర్థం ఉంది. సో ఓకే, సో దెర్ ఇస్ ఎ మీనింగ్, చాలా వరకు అర్థం ఉంది. సో అది బాగా పెయింట్స్ వేసే వాళ్ళకి వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. సో ఈ పెయింట్లో కూడా ఒక అర్థం ఉంది అని చెప్తున్నారు. సో This one is Saint Alfonso. సెయింట్ ఆల్ఫోన్సా గారు. సో దీనికి కూడా చరిత్ర ఐ థింక్ First saintess of India. ఓకే, ఫస్ట్ సెయింట్ అండి. సో ఫస్ట్ సెయింట్ ఇన్ ఇండియా, భారతదేశంలో ఫస్ట్ సెయింట్ ఇండియా అనమాట. ద ఫ్లోర్ స్మూత్. Yeah, this carpet. కార్పెట్ చాలా మెత్తగా ఉందండి, చాలా బాగుంది చేసి ఉన్నారు. ఇది అది దిస్ ఈజ్ సిమిలర్ టు రోమన్ క్యాథలిక్ ఆల్ చర్చెస్. No. Syro Malabar. I told you, the one among the Catholic communities. ఇప్పుడు సిరియన్ వాళ్ళు అప్పుడులో యూదులు చేసే సాంస్కృతిక సాంప్రదాయాలు పాటించేవారు. సో అటువంటి స్టైల్లోనే మొత్తం అంతా కూడా ఈ చర్చ్ అనేది నిర్మించబడిందని చెప్తున్నారు. ఇప్పుడు ఏదైతే ఈయన చెప్పి ఉన్నారో కొల్లం చర్చ్ తోమా గారు ఏదైతే స్థాపించున్నారో, ప్రజెంట్ ఆ స్థలం ఏదైతే ఉందో ఆ స్థలం సముద్రంలో కలిసిపోయిందండి. సముద్రంలో ఆల్రెడీ ఉందన్నమాట. సో సముద్రం పక్కనే మళ్ళీ సాదృశ్యంగా ఈ చర్చిని అయితే స్థాపించారు. సో ఇప్పుడు ఈ చర్చ్ ఏదైతే ఉందో ఈ చర్చ్ మొత్తం కూడా నార్మల్గా హైకల. ఇప్పుడు మనం ఉన్న ఈ స్థలం ఏదైతే ఉందో దాన్ని హైకల అంటారనమాట. సో హైకల అంటే మీనింగ్ ఏంటంటే భూమి, ఎర్త్. It is representing earth. Means the people are standing in the normal place and priest is on the Vishuddha Sthalam, that sanctuary. సో మనం ఇప్పుడు భూమి మీద మనం కూర్చొని ఎలాగైతే ప్రార్థన చేస్తామో దానికి ఇది ఏదైతే ఉంది ప్రదేశాన్ని డైరెక్ట్గా భూమి మీద పెట్టి మనం ప్రార్థన చేసినప్పుడు ప్రీస్ట్ అనేవారు అక్కడ ఉంటారు కదా. సో దాన్ని ప్రజెంట్ చేస్తాం. ఏదైతే ఉందో పారంపర్యంగా సో వాళ్ళు చర్చ్ అయితే మునిగిపోయింది కానీ, బట్ ఇక్కడ ఉన్న సిరియన్ క్రైస్తవులందరూ కూడా వాళ్ళ విశ్వాసం కొద్దీ మళ్ళీ ఈ చర్చ్ని అయితే మళ్ళీ కట్టడం అయితే జరిగింది. దిస్ ల్యాంప్ ఎవ్రీ చర్చ్ సేమ్ ల్యాంప్. Not every church. ఓకే, అప్పట్లో ఉన్న సాంస్కృతిక సాంప్రదాయాలు ట్రెడిషనల్ కూడా పాటించడం కోసం చెప్పి సిరియన్ చర్చిలు ఎక్కువ కూడా ల్యాంప్ అనేది ఉపయోగిస్తూ ఉంటారు. దాని సాదృశ్యంగా ఇక్కడ అలంకరించారు. ఇప్పుడు మీరు చూస్తుంది ఏదైతే ఉందో ఈ ప్రదేశం నుంచి బాప్టిజం ఇస్తారండి ఇక్కడ. సో ఫాదర్ బాప్టిజం ఇచ్చే ప్లేస్ అనమాట. సో పిల్లలకి అండ్ పెద్దలకి కూడా ఇక్కడే బాప్టిజం ఇస్తారు. మీరు చూడొచ్చు దీన్ని. బాప్టిజం ఇచ్చినప్పుడు మాత్రమే ఈ డోర్ అనేది ఓపెన్ చేస్తారు, మిగతా టైం అంతా క్లోజ్ చేయబడి ఉంటుంది. సో వాట్ వాస్ దట్ సార్? That is the holy oil for anointing. ఆ లోపల మీకు కనిపిస్తుంది హోలీ ఆయిల్ అండి, పరిశుద్ధమైన నూనె. సో అనాయింట్ చేయడానికి, అభిషేకించడానికి వాడతారు. మీకు ఆ లోపల కనిపిస్తుంది కదండి, యేసుక్రీస్తు వారిది ఉంది ఆ రూమ్లో కమ్యూనియన్ వచ్చేది అంటే మనకు రొట్టె ద్రాక్షరసం ఇస్తారు కదండి ప్రభు బల్ల. సో దాంట్లో స్టోరేజ్ చేస్తారు, దాంట్లోనే ఉంచుతారు అన్నమాట. That is known as tabernacle. ఆ చక్రంలాగా మీకు కనిపిస్తుంది కదండి, దాన్ని కెబర్నకల్ అంటారు సిరియన్ లాంగ్వేజ్. డిగ్రీ మీన్స్ మనం చూడడానికి విజిటింగ్ చేస్తాం కదండి, విజిటర్స్ అది వస్తారు కదా, తీర్థయాత్రలు ఎలాగైతే చేస్తారో ఇది ఆ ప్లేస్లో ఉందన్నమాట. అటువంటి ప్లేస్ ఇది. Okay, thank you for visiting this place. Sir, thank you so much, sir, for your help and support. Thank you so much. Praise the Lord, sir. సైరో మల్బార్ చర్చ్ 7వ చర్చ్ కూడా మేము సందర్శించి ఉన్నాము. ఎంతో ప్రయాసపడి ఎంతో కష్టపడి ఇంతవరకు మేము వచ్చామండి. సో మమ్మల్ని మీరు ఆదరిస్తారని మా యూట్యూబ్ ఛానల్ ఫెయిత్ ల్యాండ్ మీడియా వర్క్స్ అండి. సో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సమాచారం కానీ మీరు ఏమైనా మమ్మల్ని అడగాలనుకున్నా ఎటువంటివైనా సరే మా కమెంట్ రూపంలో తెలపండి. సో డెఫినెట్గా మేము వాటికి రెస్పాండ్ అవుతాము. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.